ఖర్చులు తగ్గిద్దామంటూ పొదుపు చర్యలపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా తలెత్తుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోడీ ఇటీవల ప్రకటించిన పొదుపు చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ పరంగా వృధా ఖర్చులను తగ్గిస్తూ ప్రజాధనాన్ని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకోసం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుబ్రహ్మణ్యం వంటి మేధావుల సలహాలను తీసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా తక్షణమే అమలు చేయాల్సిన చర్యలతో పాటు దశల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ కార్యాచరణ అమలు కోసం ఉన్నతాధికారులతో ఓ టీం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ బృందం ఇతర రాష్ట్రాల్లో తీసుకుంటున్న పొదుపు చర్యలు కూడా పరిశీలిస్తూ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తన అధికారిక కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎంసీహెచ్ఆర్డీకి కేవలం 3 వాహనాలతో కూడిన కాన్వాయ్లోనే ప్రయాణించారు. ఇదే తరహాలో మంత్రుల కాన్వాయ్లను కూడా కుదించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అధికారులు కూడా వాహనాలు తగ్గించుకోవడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలోనూ పొదుపు చర్యలు అమలు చేసేలా కార్యాచరణ రెడీ అవుతోంది.